తల్లిదండ్రులు విద్యార్థులు ఎందుకంటే వాళ్ళు ఈ దేవుడు వాళ్ళతో ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు విద్యార్థులు వచ్చినామా వాళ్ళ పని వాళ్ళు ఎందుకంటే నేనే ఉన్నా నా టెన్షన్ నాకే నా పని నాకే నా వ్యవసాయం నా పని నీ పని వాళ్ళు దేవుడు ఉంటారు కాబట్టి వాళ్ళకు నా బిడ్డకు ఏం కావాలి వాళ్ళకి పక్కన పెడితే ఆమె ఎట్లా ఉంటుంది ఆమె ఎందుకు తెలుసంటే వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కటి మన పిల్లల బాధ్యత మనది వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మన పిల్లల కోసం చక్కగా లేకపోతే ఇంకా ఏదైనా కానీ చేయడానికి వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ప్రోత్సహిద్దాం ఉంది అందరం కూడా కలిసి మీతో పాటు నేను నాతో పాటు మీరు అందరూ కలిసి ప్రోత్సహిద్దాం ఉంది. ఇందాక సార్ అన్నాడు టాయిలెట్స్ కానీ మనం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా అడుగుదాం అవసరం అనుకుంటే గవర్నమెంట్ స్థాయిలో అయినా కానీ వెళ్ళి మనం స్కూల్ కాపాడుతున్నాం. మనకు ఈ స్కూల్ లేకుండా లేదనే ప్రపోజల్ కూడా ఉంది. అట్లా అందుకోసమని స్కూల్ స్ట్రెంత్ పెంచి ఈ స్కూల్ ఎట్లన్నా డెవలప్మెంట్ చేసి ఆ గవర్నమెంట్ నుంచి ఆ జీవోని ఇట్లా స్కూల్ పర్మనెంట్ గా ఉంచాలని చెప్పి నాకు కోరిక గతంలో కూడా అయిపోయాను. అట్లాగే ఇప్పుడు సార్ వాళ్ళు చాలా అంటే అందరూ మన రైతు బిడ్డలుగా అంటే ప్రతి ఒక్కరు రైతులు కానీ పెట్టుకున్నారు కాబట్టి ఆ రైతు కష్టమే తెలుస్తుంది. అసలు ఎట్లా మార్చుకున్నారు ఇప్పుడు ఎంఎస్ సార్ ఉన్నారు సార్ మన ఇంకోటి నాది చిన్న రిక్వెస్ట్ పిల్లలు ఇప్పుడు నేను నిన్ననే సార్ చేయడం చూసిన పిల్లలు మనం సరే స్కూల్ పంపిస్తున్నాం వస్తున్నాం పోతున్నాం వాళ్ళకి ఎవరన్నా కనీసం ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తారా? ఎవరన్నా ఒక 20-15 నిమిషాలు లేచి ఎక్సర్సైజ్ చేపిస్తారా? సార్ వాళ్ళ అబ్బాయిలను సార్ వాళ్ళ అబ్బాయిలను ఇద్దరు తీసుకుని రన్నింగ్ చేస్తున్నారు అంటే మార్నింగ్ అంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు డే వైజ్ గా అట్లా అదొకటే కాకుండా ఇప్పుడు చదువు ఒకటే కాదు చూడకండి వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈరోజు నలుగురు ఉన్నామంటే నలుగురు ఏదో ఒక దాంట్లో ఉంటుంది వాళ్ళ టాలెంట్ చదువునే కాదు లేబర్కి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు పక్కన సాధించగా కంపేర్ చేయకండి వాళ్ళకు ఈ రోజు మార్కులు తగ్గొచ్చినా రేపు ఎక్కువ అంటే వాళ్ళ అట్లా చాలా చక్కటి గురువులు దొరికి వాళ్ళు నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ స్కూల్ టీచర్స్ కానీ గురువులు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్కూళ్ళలో ఉన్నారు ఎవరు కూడా ఈ స్కూల్ అంతా డెవలప్మెంట్ లేదు. ఇదంతా రాష్ట్ర స్థాయిలో గుర్తుపట్టిన మాట కాదు. చాలా అంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. వాళ్ళ కష్టంతో పాటుగా వాళ్ళకు కలెక్టర్తో కాబట్టి కానీ లేకపోతే ఏదైనా కానీ అవార్డు రావాలంటే మామూలు కాదు. ఇంకోటి చూపిస్తున్నాడు కానీ అది చూపంటారు కాదు. ఇక్కడ కూడా ఎవరైనా అన్నా కానీ దాన్ని అంటే నాకు తోనన్నా కూడా అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన అక్కడ వచ్చి తెలుస్తున్నారు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం అంతా ఏంటంటే నా బిడ్డ కోసం నేను గంట సేపు నాకు ₹1,00,000 నా బిడ్డ కోసం మీరు కూడా ఉండండి. సార్ వాళ్ళు ప్రోత్సహించండి. ఇట్లా చదువుకోకపోతే మా పాప ఇలా మీకుంది సార్ ఇందాక మేడం చెప్పింది ఆమె నాకు పరిచయం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ స్కూల్లో 30,000 కట్టినా అని చెప్పింది హైదరాబాద్. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ అలా చదివే వస్తుందని ఆమె చెప్తాం. దీనికి నెల రోజులు అవుతుంది. నెల రోజులకే అసలు ఆమె మాకు చూపిస్తుంది అంటే అరే నీళ్ళు కాడుతున్నాయి చూడరా పట్టుకొని చూడరా. అరే అరే దారా రే ఏదైనా ఫ్రీగా వస్తే దానికి ఏమంటారు
కానీ దీనికి తీసుకుంటూ వాళ్ళ కష్టాన్ని వృధా చేయకండి మన తల్లిదండ్రులు. అలా ఏదైతే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఫస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి చేస్తే ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఒక చదువు అనే కాదు, కాకండి ఆట పాటలు చూడండి, లేకపోతే ఇంకేదైనా చూడండి. ఒకవేళ చదివే ఇంపార్టెంట్ కాబట్టి మేడం చెప్పారు, ఇందాక మేడం అన్నారు తెలుగు సబ్జెక్ట్, తెలుగు ఇంపార్టెంట్, సోషల్ ఇంపార్టెంట్, సైన్స్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి స్కూల్లో గవర్నమెంట్ ఏదైతే అప్పుడు పెట్టిందో ఏది కూడా ఇది కాదు. ప్రతి ఒక్కటి చాలా తెలుగుతో గవర్నమెంట్ ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఈ గవర్నమెంట్ కాదు, గత గవర్నమెంట్ కూడా ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచి ప్రోత్సాహం ఇస్తుంది. స్కూళ్ళకు రేషన్ కార్డు క్లియర్ చేస్తా అంటున్నారు. స్కూళ్ళలో చదువుకోకపోతే నెక్స్ట్ టైం రావచ్చు బహుశా, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు లేదంటే ఏమన్నాడు ఇందాక చెప్పినట్టు సీట్లు అన్నాడు, అదే డిప్లెటీ సీట్ల కూడా గవర్నమెంట్ స్కూల్ అదాటు తీసుకోవచ్చు. అట్లా చూడండి, చూసి ఇప్పుడు ఏదైనా ఈ స్కూలే కాదు ఇంకేదైనా స్కూల్ ఉన్నా కానీ బాధ్యతగా వ్యవహరించండి. హై స్కూల్ ఉంది, హై స్కూల్లో కూడా కాదు, అక్కడ కూడా పిల్లలు ఉంటే అక్కడ కూడా వెళ్ళండి. అక్కడ కూడా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏదైనా బాధ్యత మనం పర్ఫెక్ట్ గా ఏదైనా అయితే నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, ఒక పూట 12 అయింది, అర్థమవుతుంది మీ బాధ, మా అందరి బాధ. వాస్తవం మేము ఏమనుకున్నాం అంటే సార్ మనం ఇన్విటేషన్ పంపించలేదు, అంటే జనరల్ గా మేము ప్రింట్ ఇచ్చే ఇన్విటేషన్ పంపించలేదు కాబట్టి 10 నిమిషాలు వచ్చి 5-10 మంది పంపిద్దాం మనం. కానీ మేము ఇవ్వకుండా వాట్సాప్ చేసినాం, పల్లె దాదాపు చాలా మంది వచ్చేది, చాలా సంతోషం. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు. ఇట్లా మీరు మీద వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ చదువు ఒకటే కాదు, మన స్కూల్కి యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్ని ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి, మన పిల్లలు డాన్స్ చేస్తున్నారు చూడండి. ఒక్క చదివే అనుకోకండి, మామూలుగా డాన్స్ లేదు, మన పిల్లలు మామూలుగా పాటలు పాడారు. అంటే మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క చదువు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సోషలే కాదు, బిహేవియర్తో పాటు అన్ని రకాలుగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మీరు కూడా సహకరిస్తున్నారు, ఇంకా బాగా సహకరిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని మీకు మీ అందరం హామీ ఇస్తూ మరొకసారి పిలవాలని ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ ఇంకా గొప్ప సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరితోటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ని ముగిస్తున్నందుకు ప్రకటిస్తాం. థ్యాంక్ యూ అనండి ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.